హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక ట్రెండింగ్ సాంగ్ అయితే తీసుకొచ్చాను. ఈ సాంగ్ పైన నేను ఆల్రెడీ చేద్దాం అనుకున్నాను. టూ డేస్ బ్యాకే చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను అప్లోడ్. ఈరోజు అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి డెమో అయితే చూడండి. ఈ వీడియోని నేను 2 డెమోస్ అయితే చూపిస్తున్నాను. ఏది నచ్చినా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రేమ జలపాతం మీద తుమికేనే చిన్న సడిలేక చూటావుతావే లో ఉంచేస్తా ఉన్నంత దాకా నా అమ్మ నీవేలే నీ. ఫ్రెండ్స్, డెమోతో చూసారు కదా, ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోదు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో కొన్ని బీట్ మార్ లైన్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. సో మీరు వీడియో చేసుకున్న అనేవాళ్ళు ఎండ్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది. బీట్ మార్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు, కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ కూడా సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోదు. ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఆ వీడియో అయితే చేస్తాను, కాబట్టి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ ఇస్తాను. మీకు ఇలాంటి టైప్లో ఒక ఫోటోలో మీకు సాంగ్ అయితే ఇస్తాను. ఆ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రా ఆడియో ఉంటుంది. ఎక్స్ట్రా ఆడియో పైన క్లిక్ చేసి మీకు వీడియో కాకుండా ఆడియోలో కన్వర్ట్ అవుతుంది. ఈ వీడియోని ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ సాంగ్ క్రియేట్ చేసి బీట్ మార్క్ లైన్ అయితే వేసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇక్కడ బీట్ మార్క్ లైన్ అనేది చూపిస్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏముండదు. చాలా ఈజీగా ఉంటుంది బీట్ మార్క్ అనేది. ఇక్కడ మీరు 6 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఒక 2 లైన్స్ బీట్ మార్క్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఒక 4-5 ఫొటోస్ అనేది స్పీడ్గా వస్తుంది. సో మీరు ఈ విధంగా అయితే బీట్ మార్క్ వేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ నుంచి స్కిప్ చేసైనా చూడండి. మీరు స్టార్టింగ్లోకి వచ్చండి. ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ప్రియాంక ఫొటోస్ అయితే ఒక 11-12 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది. సో ఆ ఫొటోస్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటూ చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ సెర్చ్ బార్లో మీరు యాక్షన్ రొటేట్ టైల్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రొటేట్ చేసుకోండి. మీరు ఈ విధంగా అయితే రొటేట్ చేయండి. ఇలా అయితే వచ్చింది కదా. ఈ సెకండ్ ప్లస్ సెకండ్ మీరు 0 వేసుకోండి. ఈ విధంగా ఇలా అయితే మీకు రొటేట్ అవుతుంది. సైజ్ పైన క్లిక్ చేయండి. ఒకసారి సైజ్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ప్లస్ సెకండ్, మళ్ళీ ఇది కూడా సేమ్ ఇలానే 2 ప్లస్ సెకండ్ తీసుకోండి. ఇక్కడ మీరు ఎండింగ్లో ఏదైతే ఉందో అది మీరు సైజ్ ఈ విధంగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలాగైతే వస్తుంది మీకు ఆ ఎఫెక్ట్ సెట్టింగ్ అనేది. ఈ విధంగా అయితే వేసుకొని తర్వాత బ్యాక్ వచ్చండి. యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్పోజర్ గామా పైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. 3 ప్లస్ సెకండ్ అయితే వేసుకోండి. మీడియంలోకి వచ్చి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఫ్రాక్చువల్ వార్ప్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసి ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఈ యొక్క 30-40% అయితే తీసుకోండి. పారలెక్స్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ప్లస్ సెకండ్, మళ్ళీ ఎండింగ్లో ప్లస్ సెకండ్ని ఈ విధంగా అయితే మూవ్ చేయండి. మీరు ఇలా మూవ్ చేస్తే ఆ ఫోటో అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే మూవ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ విగ్నేట్ ఎఫెక్ట్ని మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. పంచ్అవుట్ని ఆన్ చేసుకోండి. ఫెదర్ ఆన్ 100 అయితే పెంచుకోండి. మీరు ఈ విధంగా సైజ్ తక్కువ చేసుకోండి, లైట్గా తక్కువ చేసుకోండి. మీకు ఫోటో కనిపించేటట్టు లైట్గా అయితే వేసుకోండి, బార్డర్ లాగా. తర్వాత బ్యాక్ వచ్చండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ ఫోటో వదిలేసి థర్డ్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. థర్డ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే ఒక 5 సెకండ్స్ వరకు అయితే 2-3 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది.
సో ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఫోటో పైన క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మీరు సెర్చ్ బార్లో వేవ్ వార్ప్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ స్పేసింగ్లో మీరు యాంగిల్లో ఫస్ట్ మీరు యాంగిల్ పైన క్లిక్ చేసి ఒక 90 degrees అయితే మూవ్ చేసుకోండి. స్పేసింగ్ని ఒక 100-200 అయితే ఇలా అయితే మూవ్ చేసుకోండి. తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి 0 అయితే వేసుకోండి. స్టార్టింగ్లో 2+2 అనేది వేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ స్టార్టింగ్ +2 అనేది అవుతుందో ఈ విధంగా అయితే వేసుకోండి. ఇలా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఇంకోసారి ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోండి, సెట్టింగ్ చేసుకోండి. ఇంకోసారి ఇలా ఒక 90 degrees యాంగిల్ తీసుకోండి సేమ్. ఇలా తర్వాత ఇప్పుడు స్పేసింగ్ పైన క్లిక్ చేయండి. లైట్ తక్కువ చేసుకోండి స్పేసింగ్ని. ఇలా అయితే స్పేసింగ్ ఏదైతే ఉందో అక్కడ 3+2 అనేది వేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి 2+2 అనేది వేసుకోండి. 0 వేసుకోండి స్టార్టింగ్లో. ఇక్కడ స్పేసింగ్ పైన క్లిక్ చేసి ఇలా అయితే మూవ్ చేయండి లైట్గా. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా అయితే మూవ్ చేయండి. ఇలా ఈ విధంగా అయితే లైట్గా అయితే మూవ్ అవ్వాలి. చూడండి ఇలా. తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఇందాక ఇక్కడ మీరు ఎక్స్పోజర్గా ఎఫెక్ట్ ఇంకోటి విగ్నేట్ ఎఫెక్ట్, ఈ 2 ఎఫెక్ట్ మీరు సెట్టింగ్ చేసుకున్నారు కదా, ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని ఈ సెకండ్ ఫోటోలో పేస్ట్ అయితే వేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇందాక ఏ ఫొటోస్కి మీరు ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయలేదో ఆ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఇలా మీరు ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో ఇలా పేస్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ 6 second ఫోటోస్ దగ్గర వచ్చేసి ఆ ఫోటోని క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఈ రొటేట్ పైన క్లిక్ చేసి 2+2 అనేది తీసుకోండి. ఇలా అయితే రొటేట్ చేసుకోండి. ఇలా వచ్చేటట్టు చూడండి. తర్వాత ఎండింగ్లో ఒక +2 తీసుకొని లైట్గా మూవ్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. స్పిన్ బ్లర్ అని మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో +2 ఇక్కడ నుంచి ఇక్కడ 0 వేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా అయితే స్టార్టింగ్ +2 మీరు ఈ విధంగా అయితే బ్లర్ చేయండి. ఇలా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. ఫోటో పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. 1 2 3 4 ఈ 4 ఫొటోస్కి మీరు ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ 10 seconds వరకు అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 4 ఫొటోస్ అయితే స్పీడ్గా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. మిగతాది స్టార్టింగ్ ఎఫెక్ట్ ఇందాక మీరు స్టార్టింగ్లో ఎఫెక్ట్ సెట్టింగ్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 2 ఎఫెక్ట్స్ ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అర్థం కాకపోతే ఒకసారి స్కిప్ చేసేయండి, చూడండి.